అండి బా ఇంకొక రోజు ఉంచామంటే బా రైట్. బా ఈసారి నిమ్మకాయలు కూడా పండేసాయి. ఓకే, బీరకాయలు ఆనపకాయలు ఏవైనా కూడా కొంచెం ద్రావణం అంతే. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే ఒక గుడ్ హార్వెస్ట్ అండి, చాలా బాగుంది. మీకు కనిపిస్తూనే ఉంటున్నాయి, మనకి రోజు వీడియోస్లో మీకు చూపిస్తూనే ఉన్నాను. చూడండి అలాగా గాలికి వేలాడుతూ చక్కగా వెజిటబుల్స్, నేతి బీరకాయలు ఇంకా దోసకాయలు, ఇవన్నీ ఇంకా దోసకాయలు ఇంకా వస్తూనే ఉన్నాయండి. మనం 2 months నుంచి కోస్తూ ఉన్నా కూడా. ఈ రానడానికి కారణం ఏంటో తెలుసండి, నేను ఒక గుడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాను. ఇది మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మనకి గబుక్కున అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు తయారు చేయాలంటే మళ్ళీ 1 month పీరియడ్ తీసుకుంటుంది. సో ఆ లోపు మనం ఏం చేయాలంటే, మనం ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే 3-4 daysలో చక్కగా తయారు చేసి మొక్కలకి ఇచ్చేసాం అనుకోండి, సేమ్ దాని రిజల్టే దీనికి ఉంటుందండి. ఇలా పోతా కాపు ఉంటేనే కదా మనకి గార్డెన్లో చక్కగా కాయగూరలు బాగా కాస్తాయి. ముందు పువ్వులు రావడానికి దానికి పొటాషియము, ఎన్పికే అంటే నైట్రోజన్, పొటాషియం, అలాగే ఫాస్ఫరస్ ముఖ్యంగా మనం ఇవ్వాలి. ఇందులో అయితే తప్పకుండా అది ఉంటుంది. అలాగే మెగ్నీషియం కూడా కొంచెం యాడ్ చేసామంటే చాలండి. ఇంకా నేను ప్రత్యేకంగా బయటికి వెళ్ళి ఏమి కొనను, చక్కగా ఇంట్లోనే ఇలాగా ఏమంటారు ఈజీ మెథడ్స్లో, చాలా తక్కువ బడ్జెట్లో, చీప్ అండ్ బెస్ట్లో ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. అందుకే మనకి ఎప్పుడు కంటిన్యూస్గా కాయగూరలు ఉంటూనే ఉంటాయి, అలాగే ఆకుకూరలు బాగా వస్తున్నాయి. మెన్యూర్ ఒకటి మాత్రం తెచ్చుకుంటే చాలండి. సో గార్డెనింగ్ చేయడం చాలా ఈజీ అండి, ఎవరు ఏం భయపడద్దు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏంటనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారో చూద్దాము, తర్వాత మంచిగా హార్వెస్ట్ చేసుకుందాం. ఓకేనా, పదండి. ఇక్కడ మనం 3 ingredients తీసుకుంటున్నామండి. బియ్యం కడిగిన నీరు, అలాగే అరటిపళ్ళ తొక్కలు. బియ్యం కడిగిన వాటర్లోని ఈ అరటిపళ్ళ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు మనం కట్ చేసుకొని కర్రీకి యూస్ చేసుకున్న పాయలు, ఇవన్నీ కూడా వేస్ట్ చేయకుండా చక్కగా ఆ ఉల్లిపాయల తొక్కలు అన్నీ ఇందులో వేసేసుకోవచ్చండి. దీంట్లో రిచ్ పొటాషియం ఉంటుంది, సూపర్గా వర్క్ చేస్తుందండి. చక్కగా ఇవి కూడా వేసేసి చక్కగా నానబెడితే దీని సారం అంతా కూడా ఆ బియ్యం కడిగిన వాటర్లోకి దిగి మొత్తం ఇవన్నీ చక్కగా మనకి డైల్యూట్ అయ్యి మంచి వాటర్ అయితే, మంచి లిక్విడ్ అయితే తయారవుతుంది. నేను ఇదంతా కలిపి నానబెట్టి ఒక పక్కన మూత పెట్టి ఉంచేస్తానండి. ఇది నానిన తర్వాత మనం మొక్కలకి యూజ్ చేసుకుందాం. సరే కదండి, మనం ఈ విధంగా నేను నానబెట్టింది ఇగోండి 4 days అయింది. చూడండి చక్కగా కలిసిపోయింది, ఇలాగా నానుతుంది చక్కగా. అన్నీ కూడా మనకి ఇందులో నానిపోయి, ఈ లిక్విడ్ చాలా మంచిదండి. ఎన్పికే మనం చక్కగా వీటిల్లోనే ఉంటుంది, మనం ఇంకేమీ ప్రత్యేకంగా తీసుకోవసరం లేదు. ఎలాంటివి కూడా మనం కొనవసరం లేదు, మనీ ఖర్చు లేకుండా. అంటే ఇగో ఇలా అరటిపళ్ళ తొక్కలు మనకి ఇలాగా అవైలబుల్గా ఉన్నప్పుడు రెడీ చేసి ఉంచుకోవాలి. నేను ఇది నెక్స్ట్ ట్రిప్కి, ఇది ఇప్పుడు యూజ్ చేసేస్తాను కదా, మళ్ళీ కట్ చేసేసి ఇదే విధంగా నేను ప్రాసెస్ చేసుకుంటాను. సో ఈ విధంగా చేసుకోండి, మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇలాగా మనం వడగట్టేసుకొని మొక్కలకి డైల్యూట్ చేసేసి ఇచ్చేయడమేనండి చక్కగా. మళ్ళీ ఇప్పుడు ఇందులోని మళ్ళీ వాటర్ వేస్తే ఇంకో ట్రిప్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కట్ చేసేసిన బనానా పీల్స్ కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. ఓకేనండి, చూసారు కదా, ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. ఇదండి లిక్విడ్. ఇందులో మనం కొంచెం ఎప్సమ్ సాల్ట్ అండి, ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్. మెగ్నీషియం ఉంటుంది, అంటే ఇంత గ్రీన్గా ఆకులు కానీ మనకి వెజిటబుల్స్ కానీ ఫ్రెష్గా వస్తున్నాయంటే కారణం అదే అండి. 1 spoon సరిపోతుందండి. ఇలా వేసేసి ఇది వెంటనే మనకి కరిగిపోతుంది. ఎప్సమ్ సాల్ట్ ఈజీగా డైల్యూట్ అయిపోతుంది వాటర్లో. ఇప్పుడు ఇది మనకి ఒక 1/2 liter ఉంటుంది. ఈ 1/2 literని 5 liters వాటర్ ఉంది కదా, వాటర్ క్యాన్లో వేస్తున్నాను. ఓకేనా, డైల్యూట్ అయ్యేలా చేసుకోండి, బాగా కలయబెట్టాలి. ఎప్సమ్ సాల్ట్ కూడా కరిగిపోవాలి. ఓకే, ఇది వేస్తానండి. ఇప్పుడు మనకి చక్కగా మంచి లిక్విడ్ అయితే ఉపయోగపడుతుంది. ఇది ఇలాగ ఇచ్చానండి 1 week బిఫోర్, చక్కగా పువ్వులు పూసాయి, ఎంత బాగుందో చూడండి.
సో ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ఈ బనానా పీల్స్ మళ్ళీ మనం కట్ చేసేసి ఇందులోనే వేసేసుకొని మళ్ళీ బియ్యం కడిగిన వాటర్ అది ఉంచేసి చక్కగా ఇలా డైల్యూట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనండి. రండి, ఇక్కడ చూడండి పువ్వులు ఎంత బాగా పూసాయో కలర్ఫుల్గా. ఇలా కొంచెం కొంచెం ద్రావణం అంతే. ఇక్కడికి రండి. ఇగో మనకి ఇవి ఉంటాయి కదా రోజెస్, చిన్న చిన్నవి మినీ రోజెస్ కానీ, ఇగోండి మందార పువ్వులకు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుందండి. నేను ఇలాగ కాస్మోస్కి కానీ, ఫ్లవర్ ప్లాంట్స్కి అయినా, అలాగే మనకి ఇక్కడ ఉన్నాయి కదా బీరకాయలకి, అన్ని మొక్కలకి, వెజిటబుల్స్కి. ఈ వెజిటబుల్స్ కూడా చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. అంటే పువ్వులు వస్తేనే మనకి కాయలు అలా వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ రోజెస్కి, జినియా ఫ్లవర్స్కి, అక్కడ చూడండి రాకీ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇగో ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ఇలా ఇస్తూ ఉంటేనే మనకి ఇలా కంటిన్యూస్గా ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. ఎన్ని పోస్తాయి తెలుసండి, ఒక్కొక్క రోజు అయితే 5-6 ఉంటాయి. అగో అక్కడ ఒకటి ఉంది. ఒకే మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ పోస్తాయి. ఈ విధంగా అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. సో ఇదైతే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మనం ఇప్పుడైతే హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం, పదండి. హార్వెస్ట్ చేద్దామండి. మొదటగా అయితే దేవుడి కోసం మందార పూలు కోసుకుందాం. ఫ్లవర్స్ అక్కడ రాకీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, రండి. రాకీ కింద ఉన్నదండి చెట్టు, దాని ఇష్టం కదా. రాకీ ఫ్లవర్స్ అంటే కృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టం అంట. అందుకని నేనైతే ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా పందిర్లాగా సెట్ చేశాను. ఒకవేళ దేవుడికి పెట్టకపోయినా అలా మాలలాగా ఆ ఫ్లేవర్ అంటే ఈ ఉంటుంది కదండి ఫ్రేగ్రెన్స్ ఎంత బాగా వస్తుందో తెలుసా. ఇది దేవుడికి ఇంక మనం పెట్టకపోయినా పర్లేదు, చెట్టు మీదే ఉంటాయి పువ్వులు. ఓకే, ఈరోజైతే 4 పువ్వులు కోసాను. ఇక్కడ మనకి జినియాస్ కూడా పింక్ కలర్ ఉన్నాయండి, బాగా పూసేవి. ఇప్పుడు ఎంత తగ్గింది ఏంటంటే సీడ్స్కి ఫామ్ అయిపోయి, సరే వదిలేసాను. నెక్స్ట్ ఇక్కడ మందార పువ్వు కోసుకుందాం. ఈ కలర్ భలే ఉందండి. ఈ మధ్య రీసెంట్గా తెచ్చాను కదా గులాబీ పువ్వులు హార్వెస్ట్ చేసినప్పుడు, మీకు అదే గులాబీ పువ్వులు మొక్కలు కొన్నానని చెప్పినప్పుడు ఇవి తెచ్చాను. ఇది వేరే కలరు. ఇవైతే మీకు వీడియోలో చూసారు కదా, ఒకసారి 2 ఫ్లవర్స్ పూసాయి ఆ రోజు. ఇంకా కాస్మోస్ కూడా చక్కగా పూస్తున్నాయి. అయితే చాలండి కిందకి. ఇంకా కింద మనం మందార మొక్కలు వేసుకున్నాం కదా, బోల్డ్ పూలు వచ్చేస్తున్నాయి అవి అయితే. ఇక్కడికి వెళ్దామండి. ఇక్కడ అంటే మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత అయితే నాకు ఇప్పటి వరకు ఇది నిలబడేది కాదండి, పూత మిరపకాయ చెట్లకి. ఇప్పుడైతే నిలబడుతుంది చక్కగా, మిరపకాయలు కూడా వస్తున్నాయి. ఇది కొంచెం పెద్ద సైజే అవుతుందండి. చూద్దాం. ఇవి సరిగా కనిపించవు, మనం వెతుక్కోవాలన్నమాట. ఇగో కిందలు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నగా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇక మనం కొంచెం పెద్ద సైజు డ్రమ్లో వేసుకున్నామంటే బాగా వస్తాయి. ఎక్కడో చూసాను కానీ ఇప్పుడు కనపడలేదు అది. ఇదిగో కింద ఉంది. జస్ట్ చెప్తున్నాను కదా, అది మనకి చేతికి అందం అనమాట. ఇక్కడ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. చాలా బాగుంటాయండి, మంచి టేస్ట్. ఈ బ్లాక్ కలర్లో ఉన్నవి అయితే స్వీటే స్వీట్. నాకు ఇవి తినడానికే పనికొస్తాయి అనమాట, ఇలా పైకి వచ్చిన వెంటనే. ఓకే, ఇక్కడ సపోటా అండి. ఓ మెత్తగా అయిపోయింది, రెడీ అయిపోయింది. తీసుకుందాం. 3 రెడీ అయ్యాయి. ఈరోజు సపోటా కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాం అనమాట. పట్టుకుంటే మెత్తగా ఉన్నాయండి. ఇంకొక రోజు ఉంచామంటే బాగా పండిపోతాయి. ఇవి కొంచెం కాయల్లాగా ఉన్నాయి, నెక్స్ట్ టైం మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ ఈ జాంకాయ కట్ చేస్తున్నానండి. పరువు తగిలింది చక్కగా, బాగుంటుంది ఈ రంగులో ఉన్న జాంకాయలు అయితే. ఇప్పుడు నేను నేతి బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి ఇంత బాగా రావడం నాకైతే. ఏంటంటే ఇలాగా తీగలుగా వేలాడడం చాలా నచ్చుతుంది నాకు. అందుకని నేను ఇక్కడ ఇలాగ తాళ్ళు కట్టించాను. గార్డెన్లో ఇలా వేలాడాలి బీరకాయలు, ఆనపకాయలు ఏవైనా కూడా. సో నేను ఇదైతే ఎందుకని కట్ చేయట్లేదంటే అండి, సీడ్స్ కోసం ఎంత నేను ఎదురు చూసేదాన్నో. నాకు ఈ నేతి బీర సీడ్స్ లేవని, ఎక్కడ దొరకవు, ఆన్లైన్లో తెప్పించుకుని పని చేయవు. ఇదైతే ఇంకా నేను వెతుక్కునే పని లేకుండా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మన గార్డెన్లో సీడ్సే మనం మళ్ళీ పండించుకోవాలి. ఇది అందుకనే ఉంచేస్తున్నాను. సో ఎంత బాగున్నాయి చూడండి, ఎంత పొడవుగా నేతి బీరకాయలు. ఓకే, ఇంక ఇక్కడ ఏమున్నాయి చూద్దాము. ఇంకోండి
బీరకాయ ఉందండి, పైకి ఎక్కాలి. ఇదిగో బాగుంది. అక్కడ కూడా ఒకటి ఉంది, బాగానే రెడీ అయిపోయింది. ఇదిగోండి. ఓకే, ఇంకా ఇవి కొంచెం, ఇది నేను సీడ్స్ కొంచానని చెప్పాను కదా, ఇక ఇవి చూసారా, ఇదొకటి ఇంకా ఇదొకటి. ఇవి మళ్ళీ మనకి నెక్స్ట్ ట్రిప్కి వస్తాయి. సో ఈలోపు ఒక బెండకాయ కూడా ఉందండి, స్టార్ బెండ. ఎంత పొడవు పైకి వెళ్ళిపోయిందండి, చెట్టు బెండలాగా చెట్టు అయిపోయినట్టు అయిపోతుంది. ఇది మనకి ఒక్కటైనా చాలండి, చక్కగా సాంబార్లోకి అయితే భలే ఉంటుంది. ఇంకొకటి ఉంది చూసారా పక్కన. ఓకే, ఇందులో పెట్టేద్దాం. దోసకాయ ఉందండి, కట్ చేసేద్దాము. ఇగోండి దోసకాయ, ఎల్లో, ప్యూర్ ఎల్లో అనమాట. దోసకాయలు ముందు కట్ చేసేసుకుందాం. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి. ఎండు దోస అనమాట ఈ వెరైటీ, ఇంతే సైజు. చక్కగా కర్రీస్ కానీ పచ్చడికి సూపర్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవ్వండి, ఇంకొకటి పైన ఉంది, నాకు అందదు, ఇది ఎక్కాలి మరి. ఇగోండి ఇక్కడ ఉంది, ఇంత పైకి వెళ్ళిపోయిందో చూడండి. ఇదే కాదు, మనకి దొండకాయలు కూడానండి కనిపించదు. ఇగో పండు అయితే మరి ఏం చేస్తాం, ఒక్కొక్కసారి కనపడం అనమాట. సో చూడండి దోసకాయ. ఇది చూసారా, పచ్చిమిరపకాయలు ఎంత పోత వచ్చిందండి. ఇంతకు ముందు నిలబడలేదు, ఇప్పుడు నిలబడిందని చెప్పాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక ఇవన్నీ పచ్చిమిరపకాయలు అవుతున్నాయి. ఇగోండి చక్కగా పోత నిలబడి మనకి ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఇగో ఇవన్నీ అవే చూసారు కదా, సన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ట్రిప్కి అయితే ఇవి రెడీ అయిపోతాయి. ఇక్కడ మనకి పెద్ద సైజు బొర్బాటీలు అంటారు కదా, ఆ టైపు అండి ఇవి. ఇదేంటంటే గొంగళి పురుగులు వచ్చి మనకి శుభ్రంగా ఆకులన్నీ తినేస్తున్నాయండి. చూసారా, ఆ గొంగళి పురుగులు ఎంత తీసి పడేస్తున్నా మళ్ళీ మేడెక్కేస్తున్నాయి. దానివల్లే కొంచెం డిస్టర్బ్ అయింది ఈ మొక్కలు. అయితే ఎన్ని వచ్చినాయి ఈ పాటికి. కిందన ఉన్నాయండి, కిందకి కూడా వెళ్ళిపోదాము అండి. మనకి కిందన కూడా వేసుకున్నాం కదా. ఇదిగోండి బీరకాయ ఉంది, భలే కాల్సింది. అలాగే ఇక్కడ బొర్బాటీలు ఉన్నాయండి, లాంగ్ రెడ్ బీన్స్. ఇక్కడ మనకి ఇవి భలేగా వస్తున్నాయండి, తాళ్ళలాగా చాలా పొడవు సైజు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది కూడా ఓకే. ఇంకా ఇక్కడ ఉందండి బీరకాయ, ఇక్కడ ఒకటి రెడీగా ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ ఒక ఆనపకాయనేమో పాలినేషన్ చేశాను, అప్పుడు మనం కట్ చేస్తాం కదా. తర్వాత ఇంకొకటి వచ్చింది పిందే. అలాగే ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇదిగో జస్ట్ ఇంకా మనకి రెడీ అవుతాయి నెక్స్ట్కి. పైకి వెళ్ళిపోదాం ఇంకా. అలా మొక్కలు చూస్తున్నారు కదండి, పసుపు మొక్కలు వేసానని చెప్పాను కదండి, ప్రతి దాంట్లో బాగా వస్తున్నాయండి. ఇగో అన్నిట్లో వేసానని చెప్పాను కదా, చిన్న చిన్న వాటిల్లో. ఇక్కడ ఒకటి ఉండేది, ఎలా మిస్ అయిందో తెలీదు. ఇదిగోండి ఇదొకటి. ఇగో ఇక్కడ ఎంత బాగా వస్తున్నాయి, హెల్దీగా ఎదుగుతున్నాయి. ఇటు వేసానండి ఇదొకటి. పాదులు వేసుకొని కూడా పాదుల పైన మనకి పక్క నుంచి ఇవన్నీ పసుపు పంట మనకు పండుతూ ఉంటుందని. లోపల కదా గ్రో బ్యాగ్స్లో ఇవన్నీ పసుపు. ఇగోండి జస్ట్ అన్నిట్లో వేసాను, ఇక్కడ కూడా వేసాను. లోపల పసుపు పండేస్తుంది కదా. సో ఇప్పుడైతే కింద ఆకుకూరలు ఉన్నాయి, కట్ చేసుకుందాం ఫస్ట్. పదండి. ఇక్కడ గోంగూర ఉందండి, కట్ చేసుకుందాము. ఇక్కడ మీకు పసుపు కూడా ఇక్కడ కూడా వేసానండి. ఇందులో చిన్న దాంట్లో, ఈ చిన్న తొట్టెలో అంటే మిల్క్ అమ్ముతారు కదా, అలాంటి దాంట్లో కేట్లోని వేస్తే చాలా బాగా వచ్చింది. ఇదేమో నల్ల పసుపు అండి, ఇక్కడ ఉన్నది ఇది చూడండి, ఇలా ఉంది కదా నల్ల పసుపు అనుకుంటున్నాను నేను. కస్తూరి పసుపు ఏదో నాకు తెలీదు, మీకు కమెంట్స్లో తెలిస్తే చెప్పండి తప్పకుండా. ఓకే, ఇదైతే ఇక్కడికి వచ్చేసరికి తీగ బచ్చలు కూడా ఉంది. ఇక్కడ తీగ బచ్చలు ఇలా పాకి వెళ్ళిపోతుందండి, దేనికైనా మనం కట్టాలి. సో ఇక్కడ గోంగూర ఉంది, బాగా వచ్చింది. మళ్ళీ అదేనండి, ఇది 4వ ట్రిప్పు
కోసుకుంటున్నాము 4th టైము, అయినా బుషిగా వస్తూనే ఉంది. అలాగే ఇక్కడ ఒక కొమ్మ ఉంటే నేను పక్కన చిన్న మొక్క వస్తే ఇక్కడ ఇందులో నాటాను. ఇది కూడా చాలా బాగా వచ్చేసిందండి. చిన్న కొమ్మ నాటాను అనమాట, అయినా కూడా బాగా వచ్చింది. ఇది కూడా సేమ్ ఇంకెలాగే బుషిగా ఎదుగుతుంది. మనం ఇలా ఎప్పటికప్పుడు తీసేస్తే ఆకులు పక్క నుంచి చూసారా ఎన్ని స్టెమ్స్ వచ్చాయో చిన్న కొమ్మకే. ఈ పక్కన ఒకటి బోగన్విలియా ఉంటే అలా నాటానండి, వస్తే చిగురు వస్తే వస్తుంది కదా వర్షాకాలం అని చెప్పి. గోంగూర మనం గోరింటాకు చెట్టు తెంపుకున్నానండి. ఇదేనండి గోరింటాకు. చూడండి ఎంత ఎర్రగా పండిందో. కమెంట్స్లో కూడా చెప్పారు చాలా బాగుందని. థ్యాంక్స్ అండి. ఇలా 4-5 రకాల ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికప్పుడు మనం వీక్లీ 2-3 టైమ్స్ అయితే వండుకోవచ్చు కదా. అందుకనే నేను ఎక్కువగా ఆకుకూరలు అయితే చిన్న చిన్న టబ్స్లో కానీ, బ్లాక్ టబ్స్లో కానీ, ఇలాగ కేట్స్లో కానీ, చిన్న పాట్లో కానీ వేసేస్తానమాట. 4 రకాలు ఉన్నాయంటే మనం ఆకుకూరలు కొనుక్కునే పని ఉండదు కదా. ఈ పిల్లి వచ్చింది, పిల్లి వెళ్ళిపోతున్నావా? రైట్. అసలు ఒక్క చెట్టుకి ఎంత ఆకు ఎలా అండి సాధ్యం? అసలు ఒక్క చెట్టుకి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయండి. మనం ఇచ్చే పోషకాలు అలాంటివి. మెన్యూర్ కనుక ఎక్కువ ఇస్తే చాలండి ఆకుకూరకి, ఇంకేం అవసరం లేదు కదా. అక్కడ మనకి బచ్చల కూర ఉంది, సిలోన్ బచ్చలి. ఇది కూడా కొంచెం తీసుకుంటున్నానండి. పైన కూడా ఉంది మేడ పైన, అది కూడా తీసుకుందాం. ఉందండి. ఈ ఆకు ఎందుకో వాడింది, అందుకని అది కట్ చేస్తాను నేను నిన్న. ఇక్కడ కొంచెం పక్క నుంచి అయితే ఫ్రెష్గా వస్తుందండి మళ్ళీ. నీగో ఇది చిన్న జంట ఉంటే చాలండి మనకి చక్కగా. ఏం లేదు, ఇది ఈజీగా గ్రో చేసుకోవచ్చు. చిన్న స్టెమ్ పెడితే చాలు. స్టెమ్ కటింగ్స్ ద్వారా చాలా ఈజీగా వస్తుంది. మంచి టేస్టీ కూర, పప్పులో వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. తర్వాత నిమ్మకాయలు కూడా కాసేయండి ఈరోజు. రండి నిమ్మకాయలు కూడా కట్ చేసుకుందాం. కరివేపాకు చూడండి ఎంత బాగుందో, ఇంత హెల్దీగా ఉంది తెలుసా. కరివేపాకు కట్ చేయను, ఎందుకంటే నేను ఊరు నుంచి బోల్డ్ తెచ్చానండి, అక్కడ కూడా ఉందని. ఇది తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నిమ్మకాయలు ఇలాంటివి వచ్చేస్తున్నాయి, పండిపోయి రెడీగా ఉన్నాయి అనమాట. నిమ్మకాయలు అయితే ఈసారి గజనిమ్మ చాలా బాగా వచ్చిందండి. ఇగోండి ఇంక ఇంతే కాదు, ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇలా రండి, ఇక్కడ చూడండి. కనిపించిందా? ఇదిగోండి. అబ్బా, ఈసారి నిమ్మకాయలు కూడా పండేసాయి. చాలా ముళ్ళు ఉందండి, చాలా గీసుకుపోతుంది. దీనికి పెద్ద ముళ్ళు ఇచ్చాడు. ఓ 1/2 డజన్ నిమ్మకాయలు వచ్చాయండి. రైట్. ఓకే, అయిపోయింది అనుకున్నానండి. లేదు, జాంకాయలు ఇంకా ఉన్నాయండి. ఇగో ఇంకా పడిపోతున్నాయి అనమాట. ఉదయంకి వచ్చేసరికి పండే ఉన్నాయి. ఇగోండి. తర్వాత ఇక్కడ మనకి ఇది కూడా పచ్చిగా లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ నెక్స్ట్ డే కల్లా మనకి ఇవి పండిపోతాయి, చక్క కలర్ వచ్చాయి కదా. సో ఇక్కడ మనకి బత్తాయి పళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, ఇవి 2 కట్ చేసుకుందాము. జ్యూస్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, 2 తీద్దాము. ఓకేనా. అలాగే ఒక నిమిషం బుట్ట తెస్తాను. అలాగే దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి. ఇవి చాలా రోజులు అయింది, ఇంక ఇవి కూడా నేను తీసేస్తాను. పండిపోయి అనుకుంటున్నాను లోపల. నేను షార్ట్లోనన్నా సరే కట్ చేసి చూపిస్తానండి ఇవి పండాయో లేదో. ఇంకొకటి ఉంది చివరిని. ఇదిగోండి, చాలా రోజులు అయిపోయింది. తర్వాత ఇది అక్కడ ఒకటి పెద్దది ఉందండి బొత్తాయి పండు. ఇంక ఇది కూడా తీసేస్తాను, అటువైపు పడిపోయేలా ఉంది. ఇదిగోండి, కట్ చేద్దాము. రైట్, ఫ్రూట్స్ భలే ఉన్నాయండి. ఈరోజు అయితే మెగా హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు, మెగా జంబో హార్వెస్ట్. ఎందుకంటే అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. వెజిటబుల్స్, ఆకుకూరలు
బాగున్నాయి కదా. అయితే ఏంటంటే వచ్చాయి ఒకసారి చూసేద్దామండి. ఆకుకూరలు అయితే గోంగూర, సిలోన్ బచ్చలి కట్ చేసుకున్నాను. రెడ్ లాంగ్ బీన్స్ అండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. అలాగే ఇక్కడ మనకి బత్తాయి పళ్ళు ఉన్నాయి. నిమ్మకాయలు అండి, 1/2 డజన్ నిమ్మకాయలు, ఫ్లవర్స్ వచ్చాయి, దానిమ్మకాయలు వచ్చినాయి. ఈరోజు ఫ్రూట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇదిగో సపోటాలు మెత్తగా ఉన్నాయి, చిన్నవి. ఇది బొరబాటి అండి, పచ్చిమిరపకాయలు, జాంకాయలు వచ్చాయి చక్కగా, స్టార్ బెండ, అలాగే దోసకాయలు. ఇంకా హైలైట్ ఏంటంటే సూపర్గా మనకి నేతి బీరకాయలు వచ్చాయి. ఓకే అండి, నాకైతే ఈ హార్వెస్ట్ సూపర్గా నచ్చింది. మరి మీకేమనిపించింది మన హార్వెస్ట్ చూసాక? తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ఆర్గానిక్ వేలో పండించుకుంటే మనం తిన్నది కూడా మనకి హెల్తీగా ఉంటుంది, అలాగే మన ఫ్యామిలీకి కూడా మనం చక్కగా పెట్టగలుగుతున్నాం కదా. అందుకనే తప్పకుండా ఆర్గానిక్లో మనం గార్డెన్ చేసుకోవాలి. మీరు ఎవరైనా ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోతే తప్పకుండా స్టార్ట్ చేసేయండి. ఈ హ్యాపీనెస్ని మీరు కూడా పొందుతారు. ఓకే అండి, మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. బాయ్ అండి.